హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. అండ్ ఇవాళ కూడా మీకు ప్రతిరోజు ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్న శారీస్ సైనిక్‌పురి వ్లాగ్ అయితే ష్యూర్‌గా వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కొత్త కలెక్షన్ అక్కడ వస్తూనే ఉంటుందండి. నేను మీకు చూపించకపోతే నాకు డే గడవదు. అందుకనే చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ నా ఫేవరెట్ ఫ్లోయింగ్ టైప్ షిఫాన్ శారీస్. సో మీకు వ్లాగ్ ఎండింగ్‌లో స్టోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. సో ఫస్ట్ అయితే ఫ్లోయింగ్ టైప్ షిఫాన్స్ అండి. ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. ప్రతి చీర ఇలాగే చెప్తుంది అనుకోకండి. మెత్తగా లేకపోతే మెత్తగా లేదనే చెప్తాను. చాలా లైట్ వెయిట్ లీఫ్ డిజైన్ వచ్చింది. అందంగా ఉంది. ఒకసారి కలర్స్ అన్ని చూపించి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను. నంబర్ 1 బ్లూ అయిపోయింది కదా! ఇదిగోండి. నెక్స్ట్ మంచి పింక్ అండ్ బ్రౌన్ షేడ్. అండ్ దెన్ ఇదిగోండి మంచి బ్రౌనిష్ విత్ మెహందీ గ్రీన్ లీవ్స్ అన్నమాట. అండ్ దెన్ గ్రే విత్ పర్పుల్. మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇచ్చాడు. లవ్లీ. నాకు చీరలు కట్టుకునే అలవాటు ఉంటేనా రోజు ఇలాంటివే కట్టుకునేదాన్ని. కానీ కట్టుకోనులేండి. అండ్ దెన్ ఇది చాలా బాగుంది. గ్రేకి మంచి అందమైన మెజంతా పింక్ లీవ్స్. ఇదే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కమ్స్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఫస్ట్ ఎప్పుడైనా పళ్ళువే చూపిస్తానండి. ఎందుకంటే బ్లౌజ్ ఇంకా అందంగా ఉంటుంది. అది లాస్ట్‌కి చూడండి. ఒకసారి శారీ టెక్స్చర్ మీకు అర్థమవుతుంది. కంప్లీట్ శారీ చూపిస్తాను. ఎంత అందంగా ఉందో చూడండి అసలు. ఆల్ ఓవర్. ఆల్ ఓవర్ శారీస్‌కి ప్లెయిన్ బ్లౌజెస్ ట్రెండ్ పోయిందనుకుంటాండోయ్! చూడండి అసలు ఇది కూడా డిజైనర్. అదిరిపోయింది అంతే. చిన్న చిన్న ప్రింట్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఒకలాంటి ఫ్లవర్ బడ్స్‌లా ఉందనమాట. వండర్‌ఫుల్. లవ్లీ. దెన్ కమ్స్ ద నెక్స్ట్ కలెక్షన్. అందమైన మళ్ళీ కూడా షిఫాన్సేనండి. ఫ్లోయింగ్ టైప్. చాలామంది డైలీ వేర్ అని అడుగుతున్నారు కదా! అందుకనే డైలీ వేర్ కలెక్షనే చూపిస్తున్నాను మీకు. అసలు ఈ బ్లూ ఉంది గురు క్రేజీగా ఉంది. మంచి తెల్లగా కనిపిస్తారు ఈ చీర కట్టుకుంటే. ఇదే ఓపెన్ చేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ ద బ్యూటిఫుల్ వైన్ కలర్. ఎంత బాగుందో ఇది కూడా. కంప్లీట్ లీఫ్ డిజైన్ ఆల్ ఓవర్. పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉందో నాకు తెలీదు. మీతో పాటే చూస్తాను. అండ్ దెన్ ఇదిగోండి మంచి ఒకలాంటి బ్రౌనిష్ మరూన్ టింగ్లో ఉంది ఇది. అండ్ ఆఫ్టర్ దాట్ అదిగోండి ఇది కూడా ఒక మంచి ఇంగ్లీష్ బ్రౌన్ షేడ్, ఆలివ్ షేడ్స్ అంటారు కదా అలాంటి షేడ్ అనమాట. ఆఫ్టర్ దాట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మెహందీ గ్రీన్. చాలా బాగుంది. వండర్ఫుల్గా ఉంది. పరా ఓపెన్ చేయడంలో ఉన్న కిక్ అసలు ఎందులోనూ రాదండి. ఇదే చీర మడతేమని అడగండి. ఓకే బాయ్ సీ యూ అని చెప్పి వెళ్ళిపోవడమే పరిగెత్తుకుంటూ. రైట్. హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఎంత బాగుందో చూసారా అండి. పళ్ళు ఏదో ముగ్గు, సంక్రాంతి ముగ్గులాగా ఉంది. మధ్యలో ఆ మామిడి పింద, ఆకులు ఎంత ట్రెడిషనల్‌గా ఉందో. బై ద వే కమింగ్ సంక్రాంతికి కూడా పట్టు చీర కట్టుకుంటే మళ్ళీ మార్చుకుని కట్టుకునే చీరల్లాగా పనికొస్తాయి. అదిగోండి అందమైన లీఫ్ డిజైన్ విత్ ప్లెయిన్ బార్డర్. బార్డర్ తెలియకుండా ఉంటుందా అనడానికి లేదు. బార్డర్ చక్కగా హైలైట్ అవుతుంది. చూసారా ప్లెయిన్‌గా. చీర అసలు ఎంత మెత్తగా జర అలా జారిపోతుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. వండర్‌ఫుల్. షిఫాన్స్ కదా అలాగే ఉంటాయి. అదిగోండి ఆల్ ఏజ్ గ్రూప్స్ కట్టుకోవచ్చు. ఇందులో ఉన్న యూనిక్‌నెస్ బుజ్జి డైమండ్స్ అండి. ఆ డైమండ్స్‌లో కూడా కంప్లీట్ అలా ప్లెయిన్ లేదు. సన్నటి లైన్స్ వచ్చాయి చిన్న చిన్నగా. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది బ్లౌజ్. అదిరిపోయింది అంతే. అండ్ దెన్ కమ్స్ ద నెక్స్ట్. అన్ని ఫ్లోయింగ్ అంటే అబ్బా మాకు ఫ్లోయింగ్ నచ్చదమ్మా, మాకు కొంచెం అలా స్టిఫ్గా డీసెంట్గా ఉండాలి అనే కేటగిరీస్ కోసం అండి. సో మీకోసం మా మమ్మీ కూడా అప్పుడప్పుడు ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఎంత అందంగా ఉందంటే ఫ్యాన్సీ టిష్యూ లాగా ఉంది. ఇది యాక్చువల్గా సెమీ జూట్ అనమాట. టిష్యూ అలా అక్కడక్కడ మిక్సింగ్ ఇచ్చినట్టున్నాడు. ఇది ఈవినింగ్ పార్టీస్కి చిన్న చిన్న మైల్డ్ కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్కి హ్యాపీగా కట్టేసుకోవచ్చు. ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. మంచి అందంగా ఉంది. క్రీమ్ కదా రిచ్గా ఉంది. ఇందులో ఇంకొక 2 షేడ్స్ ఉన్నాయండి. సో మాకు డార్క్స్ ఇష్టం లేదు, మాకు పేస్టల్స్ ఇష్టం అనే వాళ్ళకి మంచి కలెక్షన్ అనమాట. అదిగోండి అందమైన పిస్తా గ్రీన్. పర్ఫెక్ట్ పిస్తా గ్రీన్ కలర్. అండ్ దెన్ నెక్స్ట్ అందమైన మంచి స్కై బ్లూ. అదిగోండి చాలా బాగుంది. వండర్ఫుల్గా. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇదిగోండి టసిల్స్ కూడా వచ్చాయి చక్కగా అందంగా. ఈ మధ్య అడిగి మరీ పెట్టించుకుంటున్నాం బొటిక్స్లో ఇవి కావాలి అని చెప్పి. ఒకప్పుడు శారీస్కి అయితే న్యాచురల్గా ఆటోమేటిక్గా ఉండేవి. ఇందులోనే ఇంకొక డిజైన్ ఉందండి కొంగలతోటి.
అవి కూడా చూపిస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్. చూడండి సేమ్ ఇందులో కూడా క్రీమ్‌లో ఇదిగోండి సేమ్ టసిల్స్ ప్యాటర్న్ అండ్ దెన్ కొంగ. యూ కెన్ జూమ్ దిస్ రా. మీకు బర్డ్స్ కనిపిస్తున్నాయా? ఎంత అందంగా ఉందో. మన పల్లెటూర్లకెళ్తే పొలాల్లో కొంగలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నమాట ఆ ప్యాటర్న్. ఇందులో కూడా సేమ్ అండి. క్రీమ్, పిస్తా గ్రీన్, బ్లూ ఉంది. సేమ్ సెమీ జూట్ ప్యాటర్న్స్. వీటన్నిటికీ అందమైన బ్లౌజెస్ వచ్చాయి. చూపిస్తాను. ప్లీజ్ డోంట్ గో అవే. అండ్ దెన్ అదిగోండి స్కై బ్లూ. సో నేను కొంగల్ ప్యాటర్న్లో అయితే గ్రీన్ శారీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అండ్ దెన్ కిందున్న క్రిస్ క్రాస్ లీఫ్ డిజైన్లో క్రీమ్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. అందమైన రిచ్ పళ్ళు అండి. జరీ పళ్ళు వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అదిగోండి శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చినాయి కొంగలు. అక్కడక్కడే ఉన్నాయా అన్న డౌట్ మీకు అవసరం లేదు. స్టార్టింగ్ దోపే ఫస్ట్ రౌండ్ మాత్రం అదిగోండి పైన లేవు, జస్ట్ కింద వరకే ఉన్నాయి అన్నమాట. అండ్ దెన్ నైస్ క్రష్డ్ బ్లౌజ్. ఇది కదా అసలు ఎదురు చూస్తున్న మెయిన్ కాన్సెప్ట్. మంచి అందమైన కాంట్రాస్ట్ క్రష్ బ్లౌజ్ వచ్చింది. ఆహా అన్నట్టు ఉందండి. నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ కూడా చేతుల మీద 2 కొంగలు వచ్చి ఉంటే ఇంకా అలా ఉండేది అల్టిమేట్గా. ఈసారి చెప్దాం మ్యానుఫ్యాక్చరర్కి, బాబు చేతుల మీద 2 కొంగలు వేయించు అని, ఇంకా రిచ్గా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఈ ఇది ఇందులోనండి క్రీమ్ చూపిస్తాను మీకు. క్రీమ్ చాలా అందంగా ఉంది. దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది. ఓ ఐఎమ్ సో సారీ, కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదండి. వేసుకుంటే బాగుంటుంది కాబట్టి దీనికి మీకు నచ్చిన ఆరెంజ్, పింక్, గ్రీన్, బ్లూ ఏదైనా చేయించుకోవచ్చు. ఇందులో బ్లౌజ్ ఎలా ఉందో నేను చూపిస్తాను, చూసేయండి. పళ్ళు యాజ్ యూజువల్ అలాగే జరీ రిచ్ పళ్ళు వచ్చాడు. ఎందుకు ఇవ్వలేదు కాంట్రాస్ట్? దీనికి కూడా ఇస్తే అదిరిపోయేది కదా. ఓ ఓకే, మేబీ ఈ ప్యాటర్న్కి సెల్ఫే బాగుంటుందని చెప్పినట్టున్నారండి వీళ్ళ డిజైనర్స్. మరీ సెల్ఫ్ ఏం కాదండోయ్. ఆకులు లేకుండా జస్ట్ అలా మధ్య మధ్యలో అలా వర్టికల్ గోల్డ్ లైన్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇలా సేమ్ టు సేమ్ వేసుకున్న అందంగానే ఉంది. లేదు మాకు అలా యూనిఫామ్ లుక్ మాకు ఇష్టం లేదు అంటే మీరు కాంట్రాస్ట్ కుట్టించుకోవచ్చు. లేదు ఈ బ్లౌజే ఇష్టం అనుకుంటే మెడలో కాంట్రాస్ట్ బీట్స్ వేసుకోండి. దెన్ యూ లుక్ లైక్ వావ్. అందమైన బెనారస్ జార్జెట్ శారీస్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్స్. ఇవి కట్టుకుంటే ఎంత కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా స్లిమ్గా కనిపిస్తారు, నాది గ్యారంటీ. సో ఫస్ట్ అయితే చాలా అసలు చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్న గ్రీన్, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దిస్ ఈ కొండలంచు అలాగే ఈ పైన ఉన్న ఈ ప్రింట్ ఏదైతే ఉందో చాలా డివైన్గా ఉందండి. నేను పర్సనల్గా రికమెండ్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ కలెక్షన్స్. ఇవాల్టి వ్లాగ్లో ఇది నా ఫేవరెట్ శారీ. తర్వాత ఇదిగోండి ఈ ఆరెంజ్ కూడా అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. మంచి మా చిన్నప్పుడు గోల్డ్ స్పాట్ అని తాగేవాళ్ళం, ఆ కలర్ అనమాట. అండ్ దెన్ డీప్ పర్పుల్ ఎంత బాగుందో, డార్క్ వంకాయ రంగు. అన్ని డార్క్ షేడ్స్ అసలు ఆహా ఓహో అన్నట్టుగా ఉన్నాయి రంగులన్నీ. అసలు ఈ పింక్ అయితే టూ గుడ్ ఉంది, మంచి హాట్ పింక్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఇది మంచి మ్యాంగో ఎల్లో అండి, ఎంత బాగుందో. మంచి గడపల రంగు, గడపలకి పసుపు రాస్తాం కదా ఆ కలర్ అనమాట. అండ్ దెన్ అందమైన అమ్మవారికి ఇష్టమైన రెడ్. ఇవాళ ట్యూస్డే అని రెచ్చిపోయి మనం రెడ్ వేసుకున్నాము. సేమ్ టు సేమ్ పింక్ మ్యాచింగ్ అనమాట, సేమ్ పించ్. ఎంత బాగుందో కదా. ఇదే ఓపెన్ చేస్తాను చూడండి. ఒక్కదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి బ్రో, నిజంగా లవ్లీ కలర్స్. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులో వెరైటీగా ఫస్ట్ బ్లౌజే చూపిస్తానండి. ఎంత అందంగా ఉందో చూడండి. ఆల్ ఓవర్ బుట్టి, బ్లౌజ్ అంతా బుట్టీస్ వచ్చింది. అలాగే కొండలు ఈ హ్యాండ్ ఈ స్లీవ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ హిల్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంది. అదిగోండి అందమైన పళ్ళు, జరీ పళ్ళు. అండ్ ఇదంతా కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి. ఈ ప్రింట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఆకు లీఫ్ డిజైన్ అనమాట, చాలా బాగుంది. ఈ చీరలో ఒకటి గమనించారా, దోపే పోర్షన్ దగ్గర కూడా ఆల్ ఓవర్ ఇచ్చారు. ఆ పైన ప్లెయిన్గా ఏమీ లేదు, మొత్తం చీర అంతా ఉంది. చాలా అంటే చాలా బాగుంది.
తప్పకుండా మీకు నచ్చితే మాత్రం నేను ఫణి నంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్‌లో. తన పేరు ఫణి అనమాట సెల్లర్ పేరు. మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఎక్కడున్నా సరే తను కొరియర్ చేస్తుంది. మీ ఇంటికే మీ కంఫర్ట్‌తో వస్తుంది. అండ్ కొనుక్కునే ముందు మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో అడిగితే కూడా మేము పెడతాము. సో దట్ శారీ మొత్తం ఒకసారి చూపిస్తాము. ఎటువంటి డ్యామేజెస్ ఎటువంటిది ఏమీ లేదనమాట. ష్యూర్‌గా కొనుక్కోవచ్చు. అండ్ దెన్ ఫైనలీ కోటా శారీస్ అండి. కోటా శారీస్ ఇష్టపడిన వాళ్ళు మోస్ట్‌లీ ఉండరు. నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్యాబ్రిక్. ఎంత స్మూత్‌గా ఉందో ఆల్ ఓవర్ జరీ బుటీస్ వచ్చాయి. అండ్ అందమైన రాయల్ బ్లూ బార్డర్. అసలు ఇది ఉందండి కేకలా ఉంది అంతే. చాలా బ్రైట్‌గా ఉంది. మనం ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల డిజైన్ అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మీకు కలర్స్ చూపిస్తాను. ఇదిగోండి అందమైన పిస్తా గ్రీన్ ఆర్ మింట్ గ్రీన్ అలా ఉందన్నమాట. విత్ రాయల్ బ్లూ బార్డర్. పీచ్ విత్ రాయల్ బ్లూ. అందమైన మంచి కనకాంబరం కలర్ అనమాట. లైట్ కనకాంబరం షేడ్ చాలా బాగుంది. అండ్ దెన్ హియర్ కమ్స్ ద క్రీమ్ విత్ ద రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ. ఇది అసలు ట్రెండింగ్ అండ్ ఎవర్ గ్రీన్ కలర్స్ అండి ఇవి. నిజంగా చాలా బాగుంది. ఒకటి ఓపెన్ చేద్దాం. నాకైతే ఇందులో ఈ కలెక్షన్లో పీచ్ చాలా చాలా నచ్చింది. చూద్దాం ఎలా ఉందో. ఓ వావ్! ఓహో! ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి. సో, దేర్ ఈస్ నో యూనిక్‌నెస్ ఈ చీరలో అయితే. చీర ఎందుకంటే ఆల్ ఓవర్‌గా చీరే యూనిక్‌గా ఉంది. బ్లౌజ్ ఇంకా యూనిక్‌గా ఇవ్వలేదు. సో, నా సజెషన్ ఏంటంటే ఈ కలర్‌లో బెనారస్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోండి. అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ అదిగోండి పల్లు పోర్షన్. మీకిక్కడ అర్థమవుతుంది ఇలా. రైట్. ఎందుకు ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఐ మీన్ రన్నింగ్ బ్లౌజ్ అట్లీస్ట్ బ్లౌజ్‌కి బుటీస్ లేకుండా ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చున్న ఒక ఇంకా అందంగా ఉండేది. బట్ ఎందుకో అలా రన్నింగ్ ఇచ్చేసాడు. మేబీ ఈ ప్యాటర్న్‌కి అలా ఉంటేనే బాగుంటుందేమో మరి. వాళ్ళకే బాగా తెలుసు కదా మనకంటే. అది. ఎంత బాగుంది కదా! లవ్లీ శారీ. చాలా బాగుంది. స్మూత్‌గా ఉంది. బార్డర్ గానీ, ఫ్యాబ్రిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇదండి ఇవాల్టి మా లక్ష్మీ ప్రసన్న శారీస్ కలెక్షన్ ఆఫ్ వండర్ఫుల్ శారీస్. సో రేపు మళ్ళీ సరికొత్త డిజైన్స్తో మీ ముందుకు వస్తాము. ఇంతకీ స్టోర్ డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను. లక్ష్మీ ప్రసన్న శారీస్ సైనిక్ పూరి అండి బ్రాంచ్ ఇది. అండ్ ఫణి ఈజ్ ద సెల్లర్. ఫణి నంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇంకెవరన్నా కావాలి అంటే నన్ను కామెంట్ చేయండి. కామెంట్స్లో కూడా మీకు పంపిస్తాను. అండ్ అంతేకాదు మీరెక్కడున్నా మీ ఇంటికి అతను కొరియర్ చేస్తుంది. మీరు ఇక్కడ దాకా వచ్చి కొనాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ మీరు ఈ జోన్‌లో ఉంటే వచ్చి చూసుకొని కొనుక్కోండి. దట్ వుడ్ బి ద బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. మరి ఇంతటితో వ్లాగ్ ముగిచ్చేస్తున్నానండి. సరికొత్త వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా. బాయ్.